జయ విశ్వకర్మ. ఇప్పుడే గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టుగా విశ్వానికి ఒక భవిష్యత్ అంటే ఒక వ్యవస్థను చూపెట్టేటువంటి వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ మను అంటే కమ్మరి, మయ అంటే వడ్రంగి, శిల్పి అంటే శిల్పులు, కంసాలి అంటే బంగారం వెండి చేసేవాళ్ళు, అదే తృష్ణ అంటే రాగి కంచరి పనులు చేసేటువంటి వాళ్ళు. ఒక పౌరాణిక నమ్మకాల ప్రకారం విశ్వకర్మ బ్రహ్మకుమారుడు, విశ్వానికి మొదటి శిల్పిగా పరిగణించబడ్డాడు. ఆయన పంచదేవతలలో ఒకరిగా లెక్కించబడ్డాడు. ఈయననే దైవిక నిర్మాణాలకు ప్రభువు విశ్వకర్మ. అనేక అద్భుతమైన దైవిక నిర్మాణాలకు ప్రసిద్ధి చెందాడు. స్వర్ణలోకం, ఇంద్రపురి, అమరావతి, పుష్పక విమానం, ద్వారక నగరి, ఇంద్రుని వజ్రం, శివుని త్రిశూలం, విష్ణువు సుదర్శన చక్రం, కుబేరుని పుష్పకరథం ఆయన కూడా నిర్మాణాలుగానే పరిగణించబడతాయి. ఈ విధంగా చరిత్రకు సంబంధించి ఎలా ఏదైనా నిర్మించాలన్నా, ఒక కళాత్మక రూపంగా తయారు కావాలన్నా, ఇలా మనం చర్యలో ఉన్న పెయింటింగ్ లాంటి వాటిని తీసుకున్నా ఎక్కడ ఏమి ఒక చారిత్రాత్మకంగా తయారు చేయగలిగే శక్తి పంచకులాలకు సంబంధించిన విశ్వకర్మ ఆశీర్వచనంతో ఉంది. గతంలో చరిత్ర చెప్తా ఉంది, మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇవన్నీ కూడా వారికి ఒక ఆదర్శంగా చరిత్రలో భవిష్యత్ తరానికి తెలిసే విధంగా ఉంటాయి. మనం అందరం కూడా ఇలా విశ్వకర్మలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే, విశ్వకర్మ చెప్పేటువంటి సూత్రాన్ని మనందరికీ పాటించగలిగినట్లయితే ఎవరికి జీవితాల్లో వైఫల్యాలు ఉన్నాయి. శ్రమకు గౌరవం ఇవ్వడం, కర్మకు ప్రాధాన్యత ఇవ్వడం, నైపుణ్యానికి విలువ ఇవ్వడం అనేటువంటి 3 ప్రధాన అంశాలు ఉన్నట్టయితే తప్పకుండా అన్ని రంగాల్లో అందరూ ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సందేశం ఆచరణ పెట్టుకున్నట్టయితే తప్పకుండా ఆనాడు మన విశ్వకర్మ నగరాన్ని, ద్వారకా నగరాన్ని ఏ విధంగా అయితే ఇంద్రప్రస్థానాన్ని, లంకా నగరాన్ని, పుష్పక విమానాన్ని నిర్మించినటువంటి గ్రంథాలు చెప్తా ఉన్నాయో, రాబోయే కాలంలో ఈ 3 అంశాలను శ్రమకు గౌరవం ఇవ్వడము, కర్మకు ప్రాధాన్యత ఇవ్వడము, నైపుణ్యానికి విలువనియడం అనేటువంటి అంశాలు అన్నట్టయితే, అందుకే ఈరోజు ఆయన జయంతి సందర్భంగా కూలీలు, శిల్పులు, ఇంజనీర్లు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఈరోజు యంత్రాలకు పూజలు చేస్తారు. కారణం యంత్రంతోటి అనేక రకాలుగా మనం మార్చేటువంటి ఒక ఈరోజు చూస్తా ఉన్నాం. సైంటిఫిక్గా టెక్నాలజీ ఏ విధంగా వస్తానో చూస్తా ఉన్నాం. చంద్రమండలానికి పోగలిగేటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భంలో ఆనాడు ఉన్నటువంటి సాంకేతిక లేకున్నా ఉన్నటువంటి చేతి ద్వారా వృత్తులు, కుల వృత్తుల ద్వారా ఒక అద్భుతమైనటువంటి ఖండాంతరాల్లో వ్యాప్తి చెందేటువంటి విధంగా అది నగల తయారీ కావచ్చు, శిల్పాలు కావచ్చు, ఇతరత్ర వడ్ర కట్టె చెక్కుళ్ళు కావచ్చు, డిజైన్ చూస్తే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులల్లా మనం రామప్ప దేవాలయం చూసినా, ఎక్కడ చూసినా, ఎందుకు అయినా 1000 స్తంభాలు కూడా చూసినా ఇవన్నీ కూడా ఆనాటి యొక్క చరిత్ర, ఆనాటి యొక్క ప్రావీణ్యతకు నిదర్శనంగా భావిస్తూ ఈ సందర్భంగా మనందరి పైన ఆ విశ్వకర్ముని ఆశీర్వచనం మనందరికీ మంచి బుద్ధి, జ్ఞానం కలిగి ఇంకా ఈ పోటీ ప్రపంచంలో ముందుకు పోయేటువంటి విధంగా శక్తిని ప్రసాదించాలని మరొకసారి ప్రార్థిస్తూ వారికి ఈ సందర్భంగా పూజాపరమైనటువంటి నివాళులు వారిని ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ విశ్వకర్మ జయంతి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా జరుగుతూ ఉంది. అన్ని జిల్లాలు అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క విశ్వకర్మ స్ఫూర్తి భవిష్యత్ తరానికి తెలవాలంటే ఇప్పుడు చెప్పినటువంటి శ్రమ పడేటువంటి విషయం గౌరవం ఇవ్వడం, మనకు సంబంధించినటువంటి ఆలోచన విధానానికి గౌరవం ఇవ్వడం విధంగా ముందుకు పోయేటువంటి ప్రయత్నం జరగాలని కోరుతూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి సిద్దిపేట జిల్లా ప్రముఖులకు, అధికారులకు మరొక్కసారి ఇటు ప్రజాపాలన దినోత్సవం, ఇటు విశ్వకర్మకు సంబంధించినటువంటి ఇలా జయంతి సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.